ఈ దినపు దేవుని యొక్క మాట ఆదికాండము 45వ అధ్యాయము 18వ వచనము. నా యొద్దకు రండి. ఈ మాటను ఆలకించి మానవులైనటువంటి వారు దేవుని యొద్దకు వస్తే గనక దేవుడు ప్రతి మనుష్యుడికి కూడా నెమ్మది ఇచ్చేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే లోకములో ఉన్న ఏ మనుష్యుడు కూడా నెమ్మది లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఉండడానికి అన్నీ ఉన్నాయి, కానీ మానవుడి యొక్క జీవితంలో నెమ్మది లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ నెమ్మది అనేది దేవుని దగ్గరే దొరికేదిగా ఉన్నది. కాబట్టి దేవుడు కూడా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు. ఏమున్నా ఏమి లేకపోయినా మానవుడికి నెమ్మది ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి ఆ నెమ్మదిని మనమందరము కూడా పొందుదుముగాక.